లాస్ట్ 2 వీడియోస్‌లలో మనం ఏం చూసుకున్నాం? వర్బ్స్ అంటే ఏందో చూసుకున్నాం. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్ అంటే చూసుకున్నాం. దానికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. కైండ్స్ ఆఫ్ వర్బ్స్ అంటే ఒకటి హెల్పింగ్ వర్బ్ ఆర్ యాక్సిలరీ వర్బ్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ వర్బ్ అంటాం. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ వర్బ్స్ అనే వీడియో ఎందుకనేది నేను చెప్తానంటే వర్బ్స్ అనేటివి మీకు తెలిస్తే క్లియర్‌గా టెన్స్ అనేది అర్థమవుతది. ఇప్పుడు అందుకనే థర్డ్ వీడియోలో ఏ నోట్ ఆన్ టెన్సెస్. టెన్సెస్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ టెన్స్ అంటే మీకు తెలియాలి. వర్బ్ ఫార్మ్స్ దట్ షోస్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ కాల్డ్ టెన్స్. వర్బ్ అనేది టైమ్ ఆఫ్ యాక్షన్ని చూపిస్తే దాన్నే టెన్స్ అంటాం. వర్బ్స్ అంటే ఎన్ని రకాలు చెప్పినా కదా, V1, V2, V3, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. V1 అంటే ప్రజెంట్ టెన్స్, V2 అంటే పాస్ట్ టెన్స్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్, V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్. ఈ 4 మెయిన్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి, ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. ఈ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో కానీ ప్రజెంట్ టెన్స్లో కానీ ప్రజెంట్ పార్టిసిపల్ ఆర్ పాస్ట్ పార్టిసిపల్ టైంని చూపిస్తే ఆ యొక్క టైమ్ ఆఫ్ యాక్షన్నే మనం టెన్స్ అంటాం. టెన్స్ అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకుంటే మళ్ళీ వీడియో అనేది బ్యాక్ చేసి మీరు క్లియర్గా చూడండి. టెన్స్ అంటే ఏం లేదు, వర్బ్ ఫార్మ్ దట్ షోస్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఇస్ కాల్డ్ టెన్స్. ఈ టెన్స్ అనేటి 3 కైండ్స్. దెర్ ఆర్ 3 మెయిన్ కైండ్స్ ఆఫ్ టెన్సెస్. ఇక్కడ టెన్స్ అనేటి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నా? ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో వీడియో అనేది థర్డ్ వీడియో అనేది నేను చేస్తున్నా. అది ప్రజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే ఏంది? లాస్ట్ నేను ఏం చేసిన, ఫస్ట్ దీనికంటే థర్డ్ వీడియో కంటే ముందు ఏం చేసిన, సెకండ్ వీడియో చేసిన కాబట్టి అది పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ ఏంది? థర్డ్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ వీడియో చేస్తా కాబట్టి దాన్ని ఫ్యూచర్ టెన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు హెన్ అనేది మనకు ఎగ్జాంపుల్గా ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఐ ఆమ్ పాస్ట్లో ఇలా ఉన్నది ఫిగర్. నెక్స్ట్ ఐ ఆమ్ ప్రజెంట్లో అనేది ఇలా ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్లో అనేది మళ్ళీ ఆ హెన్ అనేది మళ్ళీ ఎక్స్ పెడుతుంది, ఎక్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఇలా ఉంటుంది. అలానే రీసైకిల్ అవుతూ ఉంటుంది అనమాట హెన్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఈ హెన్ ఎగ్జాంపుల్ కంటే నేను చెప్పింది మీకు క్లియర్గా అనేది యూజ్ అవుతుంది. వీడియోస్ అనేది ఎలా చేసినా పాస్ట్లో ఒకటి నెంబర్, అదే ఫ్యూచర్లో ఒకటి, ప్రజెంట్లో ఒకటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈచ్ టెన్స్ ఈజ్ ఫర్దర్ సబ్ డివైడ్ ఇంటూ 4 డిఫరెంట్ ఫామ్స్. ఒక్కొక్క టెన్స్ అనేది 4 డిఫరెన్స్ ఫామ్గా మళ్ళీ డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఆర్ ఇండెఫినెట్ అంటాం. నెక్స్ట్ కంటిన్యూస్, నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటి 4 అన్ని సబ్ డివైడ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ టెన్స్ అనేటి ఒక్కొక్కటి. సింపుల్ ఆర్ ఇండెఫినెట్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ కంటిన్యూస్, థర్డ్ వన్ పర్ఫెక్ట్, ఫోర్త్ వన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి ఉంటాయి. దీనికి ఈ సింపుల్లో మళ్ళీ 3 సబ్ డివిజన్స్ ఉంటాయి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అలానే సేమ్ కంటిన్యూస్లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సేమ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు 1 by 1 చూద్దాం. చూడండి. ఫస్ట్ ఏంది? థస్ there can be 12 different tenses or forms of verb. They are, ఇప్పుడు 12 టెన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ టెన్సెస్. ఒకటి ఫస్ట్ వన్ సింపుల్ కాబట్టి ఇక్కడ సింపుల్ ఆర్ ఇండెఫినెట్ అనొచ్చు. సింపుల్ కాబట్టి ఇక్కడ ఏంది? ప్రజెంట్ సింపుల్ ఆర్ సింపుల్ ప్రజెంట్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. అది ఫర్ సింపుల్కి. నెక్స్ట్ కంటిన్యూస్కి అయితే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అదే పర్ఫెక్ట్కి అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. అదే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా 12 అనేది ఉంటాయి. ఈ ప్రజెంట్ సింపుల్ అంటే ఏంది, పాస్ట్ సింపుల్ అంటే ఏంది, ఫ్యూచర్ సింపుల్ అంటే ఏందో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తా. చూడండి. 1 by 1 విత్ ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టెన్స్ సింపుల్లో ప్రజెంట్ టెన్స్కి, పాస్ట్ టెన్స్కి, ఫ్యూచర్ టెన్స్కి. ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఎలా అయినా మనం అనుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే క్రిమినల్ని పోలీస్ పట్టుకుంటున్నాడు. క్రిమినల్ని పోలీస్ అనే ఆయన, ఆ క్రిమినల్ని ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ పోలీస్ తీసుకుందాం.
క్రిమినల్ని పోలీస్ పట్టుకుంటున్నాడు, ఇంకా పట్టుకోలేదు, ప్రజెంట్ పట్టుకుంటున్నాడు. అదే సింపుల్ పాస్ట్ టెన్స్లో అయితే క్రిమినల్ని పోలీస్ పట్టుకున్నాడు, క్రిమినల్ని పోలీస్ అని ఆయన ఎప్పుడో పట్టేసుకున్నాడు, అది పాస్ట్, సింపుల్ పాస్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, క్రిమినల్ని పోలీస్ పట్టుకుంటాడు, క్రిమినల్ని పోలీస్ అని ఆయన ఇంకా పట్టుకోలేదు, పట్టుకుంటాడు అంటే ఫ్యూచర్లో పట్టుకుంటాడు, రేపో లేదా ఎల్లుండో, నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారోనో ఆ క్రిమినల్ అనేది పట్టుకుంటాడు అని మనం చెప్తాం. నెక్స్ట్ ఇది సింపుల్కి. నెక్స్ట్ కంటిన్యూస్కి చూసుకుందాం. కంటిన్యూస్కి చూసుకుంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్లో చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్లో చూద్దాం. ఎగ్జాంపుల్, మార్నింగ్ నుంచి క్రిమినల్ని, ఇక్కడ సింపుల్లో అయిపోయింది పట్టుకున్నాడు, ఇప్పుడు కంటిన్యూస్. ప్రజెంట్ టెన్స్లో మార్నింగ్ నుంచి క్రిమినల్ని పోలీస్ కొడుతున్నాడు, ఈ క్రిమినల్ని మార్నింగ్ నుంచి కొడుతూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా కొడుతూనే ఉన్నాడు. కంటిన్యూస్ కాబట్టి కొడుతూనే ఉంటాడు, ఇప్పటికైనా కొడుతూనే ఉంటాడు అనమాట. నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్ అయిపోయింది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే క్రిమినల్ని పోలీస్ నిన్న కొడుతున్నాడు, నిన్న ఈ టైంలో ఈ పోలీస్ అనే ఆయన క్రిమినల్ని కొడుతూనే ఉన్నాడు, కంటిన్యూస్ కాబట్టి కొడుతూనే ఉంటాడు ఎప్పటికైనా. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే క్రిమినల్ని పోలీస్ రేపు కొడతాడేమో, ఈ క్రిమినల్ని రేపు పోలీస్ అనే ఆయన కొడతా ఉంటాడేమో అని రాయొచ్చు. అంటే రేపు ఈ టయానికి ఈ పోలీస్ అనే ఆయన క్రిమినల్ని కొడతా ఉంటాడేమో అనేదాన్ని కంటిన్యూస్ అంటాం. ఇప్పుడు మీకు కంటిన్యూస్ అంటే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ పర్ఫెక్ట్లో మళ్ళీ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే క్రిమినల్ని పోలీస్ కొట్టిండు, కరెక్ట్గా చెప్తాం, ఆన్సర్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, కొడుతుంటాడు అలా ఏం చెప్పం, క్రిమినల్ని కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆన్సర్ అనమాట. క్రిమినల్ని పోలీస్ కొట్టిండు, ఒక టైంలో క్రిమినల్ని పోలీస్ కొట్టిండు, ప్రజెంట్లో కొట్టిండు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్, క్రిమినల్ని పోలీస్ కొట్టేసిండు, ఎప్పుడు పాస్ట్లో, నిన్న కొట్టేసిండు. ఫ్యూచర్ టెన్స్, క్రిమినల్ని పోలీస్ కొడుతుంటాడేమో, ఖచ్చితంగా కొడుతుంటాడేమో, క్రిమినల్ని పోలీస్ కొడుతుంటాడేమో, ఇంకా కొట్టలేదు, కొడుతుంటాడేమో అని చెప్తాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, దాంతో ప్రజెంట్ టెన్స్లో చూసుకుందాం. క్రిమినల్ని పోలీస్ కొడుతున్నాడు, క్రిమినల్ని పోలీస్ అని ఆయన కొడుతున్నాడు, అదే పాస్ట్ టెన్స్లో క్రిమినల్ని పోలీస్ కొడుతున్నాడు, ఇక్కడ కొడుతున్నాడు, ఇక్కడ పాస్ట్ టెన్స్లో కూడా కొడుతున్నాడే అంటాం. ఎందుకంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే కొడుతూనే ఉంటాడు ఆయన, ఆ వర్క్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయింటుంది కానీ ఇప్పుడు కూడా ఆగి ఉండదు, కొడుతూనే ఉంటాడు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, క్రిమినల్ని పోలీస్ రేపు కోర్టుకి తీసుకెళ్తాడు, రేపు ఈ క్రిమినల్ని ఈ పోలీస్ అని ఆయన కోర్టుకి తీసుకెళ్తాడు, పర్ఫెక్ట్గా తీసుకెళ్తాడు, కన్ఫామ్గా తీసుకెళ్తూ ఉంటాడు. ఇలా మనం అనేది ఈ ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్ అనేది సింపుల్ అలా, కంటిన్యూస్లో ఇలా, పర్ఫెక్ట్లో ఇలా, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇలా అనేది మనము క్లియర్గా చూసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.